బ్రేకింగ్ న్యూస్. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకునిపై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి రామరాజ్యం ఆర్మీ పేరుతో మొదటి స్లాట్లోనే 5,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రామరాజ్యం ఆర్మీకి 1,20,599 రూపాయల డొనేషన్లు కలెక్ట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి రామరాజ్యం ఆర్మీకి డొనేషన్లు వెళ్లాయి. 20 నుంచి 50 సంవత్సరాల లోపు వారిని మాత్రమే రామరాజ్యం ఆర్మీలో సభ్యులుగా చేర్చుకున్నారు. ప్రతి నెల 20,000 రూపాయల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రామరాజ్యం ఆర్మీ రిజిస్ట్రేషన్లు చేయించింది. రిజిస్ట్రేషన్కు 350 రూపాయల రుసుమును వసూలు చేసింది. సిఆర్పిసి సెక్షన్ 340 న్యాయ వ్యవస్థలోని కొందరు నిర్లక్ష్యం చేశారని రామరాజ్యం ఆర్మీ వాదిస్తుంది. దీని ద్వారా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని పేర్కొంటుంది. న్యాయ వ్యవస్థ కేవలం క్రిమినల్స్ కే తప్ప సామాన్యులకు కాదు అంటూ రామరాజ్యం ఆర్మీ ప్రచారం చేస్తుంది. 5 కిలోమీటర్ల నడవగల శక్తి ఉన్న వారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో చేరేందుకు అర్హతను నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి రామరాజ్య స్థాపన కోసమే ఇదంతా చేస్తున్నట్టు కూడా ఎవరైతే రంగరాజన్పై దాడి చేస్తారో అతనిపై నమోదు చేసిన కేసులో రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారు? అప్డేట్స్ ఏంటి? రామరాజ్యం ఆర్మీ స్థాపనలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వీరరాఘవరెడ్డి పెట్టుకున్నారు. దాంట్లోనే రామరాజ్యంలో జాయిన్ కావాలంటే కొన్ని నియమ నిబంధనలు కూడా ఆయన పెట్టుకున్నారు. వాటినంతా కూడా కొంతమందికి సోషల్ మీడియా ద్వారా కానీ వీళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా రామరాజ్యం ఆర్మీలో జాయిన్ కావాలంటే మినిమం 5 కిలోమీటర్ల నలవగడ సత్తా కలిగినటువంటి వారిని మాత్రమే ఎంట్రీ ఇస్తామనేసి కూడా మొదటి నుంచి కూడా వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు కొంతవరకు కూడా రుసుముని అంటే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇవంతా కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం కాబట్టి ఒక్కొక్కరి నుంచి కూడా 350 రూపాయల వరకు ఇప్పటి వరకు అతను కలెక్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి 2,000 రూపాయల వరకు కూడా ఆయన వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ 2,000 రూపాయలతోనే వీరికంతా కూడా యూనిఫామ్ అంటే తునిలో అవి కుట్టించుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మరికొంతమందిని ఏర్పాటు చేసుకునే భాగంలోనే దాదాపు మొదటి దశలో 5,000 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నారు. అయితే ఆ రిక్రూట్ చేసుకున్నట్టు చాలా ప్రాసెస్ అవుతుంది. దానికి సంబంధించిన నిధులు కూడా సమీకరించాలన్నటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే కొన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి గుడులని ఆయన టార్గెట్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మనకు కలిసి వచ్చేటి వారు ఎవరైతే మనం ఆపోజిట్ చేస్తారో వాళ్ళని ఆ రకంగా దాడులు చేయడం ఇవన్నీ కూడా చేయడం అంటే వాళ్ళని బెదిరించడం సో ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ కోవలనే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని దేవాలయాలకు కూడా తన సైన్యంతో వెళ్ళినట్టుగా రామరాజ్యం ఆర్మీ స్థాపనకు గల కారణాలని వారికి వివరించి వారు కొంతమంది సహకరించినట్టుగా తెలిసింది. కొంతమంది మాత్రం మేము ఇలాంటి వైలేషన్స్కి మేము మేము కావాలంటే స్వతహాగా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తామని కొంతమంది చెప్పినప్పుడు అతను అక్కడి నుంచి వచ్చేసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే చిలుకూరు ప్యాలెస్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రమే రంగరాజన్తో కావాలనే వాగ్వివాదం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈయనతో గొడవ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 2 స్టేట్లకు సంబంధించినటువంటి పాపులారిటీ వస్తుంది, వీరరాఘవరెడ్డి అంటే ఎవరో తెలుస్తుంది అనేసి కూడా అతను అనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దొరికినటువంటి మరొక 5 మంది కూడా మొత్తం 6 మంది ఇప్పటి వరకు దొరికారు కాబట్టి మొత్తం 23 మందిని ఈ కేసులో గుర్తించినటువంటి నేపథ్యంలో వారి నుంచి పోలీసులు ప్రాథమికంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. కొంతమందిని 20,000 రూపాయల వరకు కూడా డబ్బులు ఇస్తామనే ఉద్దేశంతోనే జాయిన్ చేయించుకున్నాడు. దాంతోపాటు సేవకు సేవ ఉంటుంది, ఇలా శాలరీ కూడా వస్తున్న ఉద్దేశంతోనే చాలామంది దీని పట్ల ఆకర్షితులైనట్టుగా మనకు సమాచారం ఉంది. కొంతమంది ఏకంగా టైలర్లు కానీ సెక్యూరిటీ గార్డులు కానీ లేబర్లు కానీ చాలామంది అనేక రకాల వృత్తులు చేసినటువంటి వారందరూ కూడా ఈ రామరాజ్య ఆర్మీకి వాళ్ళు ఆకర్షితులైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ముఖ్యంగా ఇట్లా 5,000 మందిని అతను ఏర్పాటు చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున గుళ్ళకంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అతను వెళ్ళాలని ప్రయత్నించారు. సో నిధులు కూడా సేకరణ అదే విధంగా కూడా చేయాలనే ఉద్దేశం చేసినట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగానే కోసలేంద్ర ట్రస్ట్ను కూడా అతను ఏర్పాటు చేశారు. సో ఈ రామరాజ్యం ఆర్మీకి ఎవరైనా నిధులు కానీ ఒకవేళ డొనేషన్ చేయాలంటే ఈ కోసలేంద్ర ట్రస్ట్కి చేయాలంటూ కూడా వారికి అకౌంట్ నెంబర్స్ కానీ అవన్నీ కూడా అతను ఇచ్చినట్టుగా తెలిసింది. తొలుతగా కొంతవరకు బాగానే
ఈ ట్రస్ట్కి డబ్బులు వచ్చినట్టుగా సమాచారం ఉంది. మొదటిగా 1,00,000 దాదాకా వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. సో 1,20,059 రూపాయలు మొదటగా అతని అకౌంట్లో పడినట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత చిన్న చిన్న అమౌంట్లు చాలా వరకు కూడా పెరిగినట్టుగా సమాచారం ఉంది. వాటి నుంచి కొంత ఈ కార్యక్రమాలకంతా కూడా వెచ్చించినట్టుగా సమాచారం అవుతుంది. సో అతని వ్యవహార శైలి కానీ అతని ఆలోచన విధానం కానీ చాలా ఎక్స్ట్రీమ్గా ఉండబోతుంది. పైగా వైలేషన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది అనేసి కూడా ఇప్పటికే పోలీసులు వారు చెప్తున్నారు. సో తనను కాదన్న వారిని, తనను ఎదిరించిన వారిని ఏ రకంగా కూడా దాడులు చేయొచ్చు, వాళ్ళని కించపరచచ్చు అనే ఉద్దేశంతో తన ఆర్మీకి కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఒక ఏజ్ గ్యాప్ని కూడా అతను నిర్ధారించుకున్నారు. సో ఎందుకంటే ఎవరెవరు ఎంతవరకు ఎంత వయసులో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ జాయిన్ కావడానికి అర్హత సాధిస్తారనేది కూడా చాలా క్లియర్గా వారు చెప్పారు. మొదటగా అతను 15 సంవత్సరాల నుంచి అనుకున్నారు. కాకపోతే 15 సంవత్సరాల నుంచి పిల్లలు మరింత అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి 20 సంవత్సరాల నుంచి అయితే బాగుంటుందని కొంతమంది సజెషన్ ఇచ్చినట్టుగా 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి, అంటే అప్పటి వరకు మంచి యంగ్గా ఉంటారు కొంతమంది శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఈ గుళ్ళు గోపురాలకు వెళ్ళడానికి వెళ్ళి లేకపోతే రామరాజ్య ఆర్మీ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి వారిని మాత్రమే అతను సెలెక్ట్ చేసుకోకపోతున్న సంవత్సరం మొదటి దశలో చాలామందిని రిక్రూట్ అయ్యారు. అయితే మొన్న ఎప్పుడైతే రంగరాజన్ మీద దాడి చేసినటువంటి ఘటన అనేది పెద్ద ఎత్తున బయట వైరల్ అయిందో అప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అయినటువంటి వారందరూ కూడా తమకు సంబంధం లేదన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికే గోదావరి జిల్లాకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది, అంటే రంగరాజన్ పైన దాడి ఎవరైతే చేశారో వారిని గుర్తించారు కాబట్టి వారి కోసం పోలీసులు ప్రత్యేకంగా అక్కడికి 2 బృందాలు వెళ్ళినట్టుగా మనకి సమాచారం అవుతుంది. చెప్పండి. అయితే రాణి, ఇదంతా స్టార్ట్ చేసింది ఎవరైతే ప్రధాన వ్యక్తి అటు వీరరాఘవరెడ్డి ఉన్నారో, అంటే తను అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. సో ఈ నేపథ్యంలో తన సైన్యం కోసం ఇలాంటి ప్రధాన అర్చకుల్ని, ఎందుకంటే అటు రంగరాజన్పై జరిగిన దాడి చూస్తున్నాం, అంటే ఇదంతా చేసి ఒక వీడియో కూడా షూట్ చేసి దాన్ని బయటకు వెళ్తున్నా, అంటే ఇదంతా బయటకు వచ్చినా కూడా తనని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతోని ఇదంతా చేస్తున్నాడా, లేదా తన వెనక ఇంకా ఎవరైనా ఉండి దీన్ని చేస్తున్నారనుకోవచ్చా? మొత్తంగా పోలీసులు ఆ వర్షన్లో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇంత ధైర్యంగా మొదటి దశలో 5,000 మందికి బాగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంత ఆర్మీని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నది ఒక్కడి వల్ల అయ్యే పని కాబట్టి అతను ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, దాంతోపాటు అతనికి సపోర్ట్ చేస్తున్నట్టు వారిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి వారిపైన, ఎందుకంటే రంగరాజన్ కానీ మరికొన్ని దేవాలయాలను కూడా టార్గెట్ చేసుకోవడం వల్ల పేరుకు పేరు వస్తుంది. దానితో పాటు ఈ రామరాజ్యం స్థాపన కోసం ఇంత వైలెంట్గా వెళితేనే తప్ప ఇక్కడ మనకు న్యాయం జరుగుతుంది అనేది కూడా అతని వర్షను. దాంతోపాటు దేవాలయ భూములు చాలా వరకు కూడా అన్యాక్రాంతమైపోయి లక్షలాది భూములు కూడా కబ్జాలకు గురయ్యనేది కూడా తన వాదన చెప్తున్నాడు. దానితో పాటు వీరరాఘవరెడ్డి కొన్ని శ్లోకాలు కానీ అవన్నీ కూడా బాగా నేర్చుకున్నాడు. దాంతోపాటు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ కూడా చాలా అనర్గళంగా కూడా అతను చెప్పగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్న మంచి వక్త. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్వాలిటీస్ ఎదుటి వాళ్ళని ఈజీగా అతను ఆకర్షిస్తున్నారు. కానీ అది మంచి మార్గంలో ఆకర్షిస్తే బాగుంటుంది, కానీ ఇలా పూర్తిగా దాడులు చేసే సంస్కృతికి అతను తెరలేపాడంటూ కూడా ఇప్పటికీ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీరరాఘవరెడ్డి పైనటువంటి అన్ని కేసులపైన అతను సహకరిస్తున్న వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు ఆయన రిమాండ్ చేశారు కాబట్టి 14 రోజుల పాటు కస్టడీ కోసం పిటిషన్ వేయబోతున్నారు మొయినాబాద్ పోలీసులు. కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారించబోతున్నారు. ఇంకా పరారీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సో దీని వెనుక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరన్నా కూడా దానిపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దాంతోపాటు మొదటిగా వీరరాఘవరెడ్డికి ఆర్థికంగా, అంటే నువ్వు ముందుకు వెళ్ళు మేము చూసుకుంటాం అన్నది ఎవరు అన్న దానిపై కూడా వారు చూస్తున్నారు. దాంతోపాటు ఈయననే స్వతహాగా రామరాజ్యం పేరుతో ఇట్లా పెట్టుకున్నాడా ఏంటి అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే దీని ముఖ్య ఉద్దేశం అంటే కొన్ని మాత్రం ఆయన సదుద్దేశంతో నేను పెట్టానని చెప్తున్నప్పుడు, కానీ ఆయన వెళ్తున్నటువంటి వ్యవహార శైలి కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఆయన చేస్తున్నటువంటి దాడులు కానీ ఆయన చెప్పడానికి సంబంధం లేకుండా ఉందనేసి కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ కేసును మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. పైగా రంగరాజన్ పైన దాడిని అనేది సర్కార్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది. అదే రానా, ఇప్పుడు ఎవరైతే ఈ ఆర్మీలు, అంటే ఆల్రెడీ కొంతమంది సభ్యులు అయితే జాయిన్ అయ్యారు, వారు ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నవారు ఉంటున్నారు, వాళ్లే వసూళ్లకు కూడా పాల్పడుతున్నారు అంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే వారు ఏ ఏ ప్రాంతాలకు చెందినవారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అనే డీటెయిల్స్ ఏమైనా తెలుసుకునే పనిలో ఉన్నారా?
ఇప్పటివరకు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది దీంట్లో ఉన్నారు. దాంతోపాటు మహిళలు కూడా ఉన్నారు. మహిళలతో పాటు పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఆకర్షితులై కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు వారు భావిస్తున్నారు. ఎందుకంటే దాంతోపాటు వీళ్ళకి గతంలో వీళ్ళకు ఉన్నటువంటి నేర చరిత్ర పైన కూడా పూర్తి స్థాయిలో వారు ఎంక్వైరీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వీరరాఘవరెడ్డి దీంట్లో A1గా ఉన్నాడు కాబట్టి అతను మ్యూజిక్ టీచర్గా ఉన్నాడంటూ కూడా పోలీసులకు చెప్పాడు. దాంతోపాటు సాయన్న ఆయన మెడికల్ షాప్ని నిర్వహిస్తున్నాడు. అతను ఈ కేసులో A2గా ఉన్నాడు. తర్వాత బుక్యా గోపాలరావు 22 సంవత్సరాలు అతను లేబర్గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. బుక్యా శ్రీను 47 సంవత్సరాలు అతను టైలర్గా. అంటే చూడొచ్చు మనం, లేబరు, టైలరు, మెడికల్ షాపు, టీచరు, కొంతమంది సెక్యూరిటీ గార్డు కోసం వచ్చేట వాళ్ళు, కొంతమంది జాబుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, యువతని కానీ వీళ్ళందరినీ కూడా అమాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి దాంట్లో కూడా అతను పెడుతున్నట్టుగా మన పోలీసులకి సమాచారం వచ్చింది. కాబట్టి వారిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా అయితే పెట్టినటువంటి పరిస్థితి. అయితే రానా మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి అటు హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఎందుకంటే రామరాజ్యం స్థాపన అనేది ఒక దేవుని స్థాపన కాబట్టి, సో అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం చేసేటప్పుడు సో ఇంత వైలెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఇంత ఆపోజిట్ దారిలో ఎందుకు వెళ్లాల్సి వస్తుంది వీరరాఘవరెడ్డి, సో అనే డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ఎగ్జాక్ట్గా దాని మీదే మొత్తంగా పోలీసులు వారు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే హిందూ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తుంది. వీరరాఘవరెడ్డి మాట్లాడబట్టి భాష కానీ అతని వ్యవహార శైలి పైన కానీ గతంలో చాలా వరకు కూడా హిందూ సంబంధితమైనటువంటి అసోసియేషన్స్ వచ్చాయి, ట్రస్ట్లు వచ్చాయి. వాళ్ళందరూ ధార్మిక కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. ఇతరులకు సహాయం చేసే దానిపైన వారు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ అన్నదానాలు చేయడం కానీ, గుళ్ళను శుభ్రపరచడం కానీ, అక్కడ వాలంటీర్స్గా పనిచేయడం కానీ, అలాగే ధార్మికత గురించి కానీ 10 మందికి గుళ్ళకు వచ్చినప్పుడు కానీ వారికి చెప్పేటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా చేస్తుంటారు. కానీ వీరరాఘవరెడ్డి విషయానికి వస్తే మాత్రం ఈయన ఏకంగా ఒక పూజారులకే చెప్తున్నారు, ధార్మికత అంటే ఎట్టి, రామరాజ్యం స్థాపనకి మేము ఇట్లా కట్టుబడి ఉన్నాం, మీరు కూడా మాకు సహకరించారు, సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఇట్లా హెచ్చరించే ధోరణిలో అతను వెళ్ళడం. సో వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు. టోటల్గా కాంట్రాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇతను వైలేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నాడు కాబట్టి వైలెన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఆర్మీని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మొదటగా స్టార్ట్ చేస్తే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రస్ట్కి, దాని ద్వారా చాలా వరకు అసాంఘిక కార్యక్రమాలు చేయొచ్చు అనే ప్లాన్లో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఎంక్వైరీ జరుగుతుంది. సో మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు దొరికితే వారు ఏం సమాధానం చెప్తారు అంటే ఈయన ఏం చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు, మొదటగా వాళ్ళకి ఏమైనా చెల్లింపులు చేశారా, లేకపోతే వీళ్ళు ఇప్పటివరకు ఎంతవరకు డబ్బులు కట్టారు అన్న దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. రైట్ రానా, థ్యాంక్ యూ.